నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు జీడిగుంట రామలక్ష్మి అండి. నేను విజయవాడ సత్యనారాయణపురం నుంచి వచ్చాను. అయితే నాకు సూర్యకుమారి స్వచ్ఛంద సేవా సంస్థ అని ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాను. అవి ఏమిటంటే అనాథలకి భోజనాలని, కరోనా టైంలో అయితే బాగా మా సర్వీస్ బాగా చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా ఎక్కడైనా లేని వధువులు ఎవరైనా వివాహాలు జరిపించుకుంటూ ఉంటే వాళ్ళకి మట్టెలు మధుపర్కాలు కూడా అందజేస్తూ ఉంటాను. తర్వాత వివిధ బ్రాహ్మణ సంఘాల్లో అధ్యక్షురాలుగా, ఆర్గనైజర్గా ఈ విధంగా కొనసాగుతున్నాను నేను. అయితే ఇప్పుడు మన విజయవాడలో ఈ అమ్మ పాదాల చెంత ఉండడం అనేటటువంటి ఎంతో మహోన్నతమైనటువంటి ఇదిగా నేను భావిస్తున్నాను. మరి అదేవిధంగా ఇక్కడ మన విజయవాడలో ఎక్కడి నుంచో వచ్చి అభిషేక్ గురూజీ స్వామీజీ గారు ఇంతటి దశకోటి మహాయజ్ఞాన్ని ప్రారంభించడం చాలా విశిష్టతమైనటువంటి విశేషం. అయితే ఈ కార్యక్రమంలో అసలు నాకు ఇక్కడ జరుగుతున్నదని తెలియదు. కార్యక్రమం మన ఢిల్లీ నుంచి శారద గారు బ్రాహ్మణ సంఘం అట, ఆవిడ అధ్యక్షురాలట. నాకు అక్కడ వాళ్ళు ఎవరంటే నాది మ్యారేజ్ బ్యూరో కూడా ఉంది. ఆ మ్యారేజ్ వాళ్ళు ఇచ్చారట, నెంబర్ ఇస్తే నాకు ఫోన్ చేసి ఆవిడ చేయగానే అమ్మ నా వంతు నేను చేస్తానని వివిధ గ్రూపుల్లో, వాట్సాప్ల్లో, ఫేస్బుక్లో అందరికీ తెలియపరచడం జరిగింది. కానీ అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన అమ్మ డాక్టర్ ప్రవచనకర్త అనంతలక్ష్మి గారు అమ్మగారితో వేదిక మీద లలితా సహస్రనామ పారాయణం చేయడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. మరి వివిధ ప్రదేశాల నుంచి వచ్చినటువంటి సుహాసినీలందరికీ కూడా ఈ దశకోటి కుంకుమార్చనలో పాల్గొనడం ఎంతో మహద్భాగ్యంగా భావించాలని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన ఆ గురూజీ గారికి, మరి అదేవిధంగా మన అమ్మలగానే అమ్మ దుర్గమ్మ చెంత జరగడం కూడా చాలా విశేషమండి. సుహాసినీలందరికీ, గురూజీకి, అమ్మకి కూడా ప్రణమిల్లుతూ నమస్కరిస్తున్నాను.